రాబోయే ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలకు ఢిల్లీ రాష్ట్రం రెడీ అవుతోంది. ఈ తరుణంలో బీజేపీ వర్సెస్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కాకరేపుతోంది. ఇటీవల ఆప్ అధినేత కేజ్రీవాల్ పైన బీజేపీ పార్టీ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయగా దానిపై తాజాగా కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. మొత్తానికి ఎన్నికలు మరో 2 నెలలు ఉండగానే ఢిల్లీ రాజకీయం మరింత గరంగా మారుతోంది. ఇంతకీ బీజేపీ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్లో ఏముంది? దీనిపై ఆపిస్తున్న కౌంటర్ ఏంటి? ఈసారి ఢిల్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరగనున్నాయా? అన్డౌటెడ్లీ ఢిల్లీ రాజకీయం ఎప్పుడూ గరంగానే ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే పార్టీ, ఢిల్లీలో అధికార పార్టీ వేరుగా ఉంటే ఆ పొలిటికల్ కిక్కు వేరేగా ఉంటుంది. ప్రత్యక్ష యుద్ధాన్ని తలపించే మాటల యుద్ధం ఆసక్తిని రేపుతుంది. ఢిల్లీ ఎన్నికల్లో తలపడబోయే పార్టీలు ఒకదాని మించింది ఒకటి. వీటిల్లో ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ మరొకటి. 2 అధికార పార్టీలే కావటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇది ఇప్పటి నుండే కాదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నుండి నరేంద్ర మోదీ 2 సార్లు పూర్తి చేసుకుని మూడోసారి గద్దెనెక్కగా ఢిల్లీని 2 సార్లు పాలించి మూడోసారి అధికారం చేపట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రెడీ అవుతున్నారు. ఈ 2 పార్టీల మధ్య వైరం ఎప్పటి నుండో కొనసాగుతున్న తరుణంలో రాబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. వణికించే చలిలో ఢిల్లీ రాజకీయం వేడి పుట్టిస్తోంది. డిసెంబర్ 23న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఛార్జ్షీట్ పేరుతో ఆరోపణలు గుప్పించారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి వరుస స్కామ్లు చేస్తూ ఢిల్లీని అవినీతి ప్రయోగశాలగా మార్చారని ఠాకూర్ అందులో ఆరోపించారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 నెలల సమయముండగానే బీజేపీ రాష్ట్ర శాఖ ఛార్జ్షీట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఆప్ ఎమ్మెల్యేల లోపాలను వివరిస్తూ సమగ్ర నివేదికలను రూపొందించింది. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను మోసం చేసిందంటూ విమర్శించారు. మద్యం పాలసీ, ఢిల్లీ జల్ బోర్డు, డీటీసీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి 8 నుంచి 9 కుంభకోణాలకు పాల్పడ్డారని అనురాగ్ ఠాకూర్ ఛార్జ్షీట్లో ఆరోపించారు. అయితే 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఓటింగ్ జరగనున్న తరుణంలో ఢిల్లీలో ఆప్కి ఈసారి అధికారం దక్కనీయకూడదనే లక్ష్యంతో బీజేపీ శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆప్ని ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తోంది. అందుకే ఛార్జ్షీట్ పేరుతో ఆ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. కొత్త మొహల్లా క్లినిక్లు, ఆసుపత్రులను స్థాపించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆ ప్రభుత్వం పైన, కేజ్రీవాల్ పైన దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ నగరంలో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంపొందించడానికి కేంద్రమిస్తోన్న నిధులను వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కనాట్ ప్లేస్ లో ఉన్న స్మోక్ టవర్ వాస్తవానికి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడిందని, అయితే ఆ ప్రభుత్వం దాని ప్రమోషన్ కోసం మిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టినప్పటికీ ఆ స్మోక్ టవర్ పనిచేయటం లేదని ఛార్జ్షీట్ లో ఎద్దేవా చేశారు. అలాగే ఢిల్లీలో ఇటీవల భారీగా పెరిగిన నీటి కొరత, పారిశుద్ధ్యం సరిగా లేకపోవటం, రోడ్లు బలహీనంగా మారటం, ఇతర సమస్యలపై అధికార ఆప్పై ఛార్జ్షీట్ పేరుతో విమర్శలు గుప్పించారు. ఇక ఆ ప్రభుత్వం దేశ వ్యతిరేక సంస్థలకు మద్దతిస్తోందని, భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పై కేజ్రీవాల్ సందేహాలు వ్యక్తం చేశారని ఆరోపించారు. పంజాబ్ ఎన్నికల సమయంలో పార్టీకి ఖలిస్తానీ సానుభూతి పరుల నుండి మద్దతు లభించిందని అన్నారు. ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా తక్కువేం తినలేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తోర్పారబట్టారు. జనవరిలో జరగబోయే ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ కు ఈసారి కూడా ఢిల్లీ ప్రాతినిధ్యాన్ని జాబితాలో చేర్చకపోవటంపై నిప్పులు చెరిగారు. వరుసగా 4వ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ కు ఢిల్లీని ఎంపిక చేయలేదు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ బీజేపీకి ఢిల్లీ ప్రజలపై ఎలాంటి అవగాహన లేదని అన్నారు. ఢిల్లీ ప్రజలకు విజన్ లేదని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. అయితే ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్
రాష్ట్రాన్ని పరేడ్ పట్టికలో చేర్చిన కేంద్రం ఢిల్లీని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ ఢిల్లీ ప్రజలను ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ భారతదేశానికి రాజధాని అని, ప్రతి సంవత్సరం జనవరి 26న జరిగే పరేడ్లో ఢిల్లీని ఎంపిక చేయకపోవటం దేశానికి అవమానమని అన్నారు. గత 4 సంవత్సరాలుగా ఢిల్లీని పరేడ్లో పాల్గొనటానికి అనుమతించకపోవటం ఎలాంటి రాజకీయమని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి అన్నారు. అలాగే ఇక చార్జ్షీట్ పై ఘాటుగా స్పందించిన కేజ్రీవాల్ ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీకి స్పష్టమైన ఎజెండా ఏమీ లేక ఇలా ఆప్ కార్యకర్తలను విమర్శిస్తున్నారని వెల్లడించారు. అసలు బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదని అన్నారు. ఢిల్లీలో విద్యుత్, తాగునీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆప్ ఎంతో కృషి చేసిందని, అయితే ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తుంటే బీజేపీ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఢిల్లీలో ఓటర్లను బీజేపీ తొలగిస్తోందంటూ ఆరోపించారు. మరోవైపు కేజ్రీవాల్ కి గణతంత్ర దినోత్సవం అంటే అంత గౌరవం లేదని అంటున్నారు బీజేపీ నేతలు. 2014లో కేజ్రీవాల్ చేసిన పనిని ఢిల్లీ ప్రజలు మర్చిపోలేదని, నగరం మొత్తం రిపబ్లిక్ డే జరుపుకుంటుంటే కేజ్రీవాల్ నిరసన ప్రదర్శన చేశారని గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవానికి సంబంధించి రాజకీయ ప్రకటన చేయటం ద్వారా కేజ్రీవాల్ తన చిల్లర రాజకీయాలను మరోసారి చూపించారని విమర్శిస్తున్నారు. రిపబ్లిక్ డేలో ఢిల్లీ నుండి ప్రదర్శించడానికి ఆ ప్రభుత్వం ఏం చేసిందని అంటున్నారు. ప్రదర్శన ఉంటే అందులో ఢిల్లీలో గుంతల రోడ్లు, నీరు నిలిచిపోవటంతో జరిగిన మరణాలు, యమునా నది దయనీయ స్థితి లాంటివే చూపించాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని భరించబోతుంది అనే అంశంపై ఓటర్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఉండే అవకాశం లేదని కాంగ్రెస్, బీజేపీ వర్గాలు బలంగా భావిస్తున్నాయి. ఈ అభిప్రాయాల మధ్య ఇటీవల పరిణామాల వల్ల కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయటం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే అధికార మార్పిడి అనేది ఆ అంతర్గత వ్యవహారమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ రాజీనామా ప్రభావం ఉండదని, సానుభూతి ఓట్లు పడే అవకాశం లేదని బీజేపీ బలంగా నమ్ముతోంది. మరోవైపు సుదీర్ఘమైన ఆ పాలన తరువాత పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కనుక చాలా మంది నాయకులు, మంత్రులు ఆప్ను వదిలి కాంగ్రెస్ లో చేరిపోతున్నారని, అందువల్ల ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఢిల్లీ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది. ఇక ఇటీవల విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటికీ కేజ్రీవాల్ సమర్థ నాయకత్వం మీద ఢిల్లీ ప్రజల్లో విశ్వాసం తగ్గిన సూచనలు ఏమీ కనపడటం లేదని తెలుస్తోంది. బీజేపీ కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను, ఆయన మంత్రివర్గ సహచర మంత్రులను ఇరికించి జైల్లో వేసిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇటీవల ఆయన సహచర మంత్రులు జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు జేజేలు పలుకుతూ ఇచ్చిన స్వాగత సత్కారాలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. అందుకే కేజ్రీవాల్ పాలనలో చేసిన అభివృద్ధి తిరిగి ఆప్కు పట్టం కట్టే అవకాశముందని నమ్ముతున్నారు. పైగా పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ముఖ్యమంత్రి మారినప్పటికీ అసమ్మతి ఊసు కూడా లేదు. అందుకే కేజ్రీవాల్ ఆదేశాలతోనే ఆప్ నేతలు బలంగా పనిచేస్తారనే అభిప్రాయాలున్నాయి. అయితే బీజేపీ మాత్రం కేజ్రీవాల్ ఆ ప్రభుత్వమే టార్గెట్ గా బలమైన అస్త్రాలు ప్రయోగిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వార్ ఏ స్థాయికి వెళుతుందో వేచి చూడాలి.